ఉన్నారు అందరూ? సో ఇక్కడ మేమైతే భక్ష్యాలు చేసుకుంటున్నామండి. శనగపప్పుతో చేస్తారు కదా, సో మేము ఇక్కడైతే పల్లీలతో చేస్తున్నాము. పల్లీలు బాగా ఫ్రై చేసుకున్నాక ఇంకా కొద్దిసేపు వేడిగా ఉంటుంది, కొద్దిసేపు పక్కన పెట్టేసి మంచిగా పొట్టు తీసుకోవాలి. పల్లీల మీద ఉన్న పొట్టు అనేది తీసుకోవాలి. సో ఇక్కడైతే చల్లగా అయ్యే వరకు మేము ఇక్కడ పిండి కలిపేసుకుంటున్నాము. సో మైదా పిండి అండ్ చపాతీ పిండి రెండు పావు కేజీ రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. బాగా కలుపుకోవాలండి. వాటర్ ఒకటి డైరెక్ట్ పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఇక్కడ నీట్గా కలిపి ఒక 10-20 మినిట్స్ పక్కన అయితే పెట్టేసుకోండి. మంచిగా మూసి పెట్టుకోండి. సో ఇక్కడ మేము ఇంకా అదైతే అయిపోయింది. ఇంకా ఇక్కడ పల్లీల పొట్టు అయితే తీసేసుకున్నాం కదా, సో వీటిని అయితే మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. దాంతోపాటు పల్లీలకు తగ్గట్టు మనం బెల్లంని కూడా యాడ్ చేసుకొని మిక్స్ అయితే పట్టేసుకున్నాను నేను. సో ఇక్కడ అయితే మా కోసం మా అత్తమ్మ అండ్ మా అమ్మ ఇద్దరు కలిసి చేస్తున్నారు. సో ఇక్కడ మనం పల్లీలో గ్రైండ్ చేసుకుంటున్నాం కదా, అందులోనే ఇలాచీలు 2-3 ఇలాచీలు అండ్ సోంపు అందులోనే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసిన. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది మనకి. ఇక మనకు బెల్లం కూడా తక్కువ అనిపిస్తే మనం మంచిగా మిక్సీ పట్టుకొని అందులో వేసి మిక్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మా అత్తమ్మ అయితే చూస్తుంది కరెక్ట్ వచ్చిందా లేదా అనేది అయితే చెక్ చేస్తుంది. తర్వాతకి ఇంకా మనమైతే ఇప్పుడు ప్రాసెస్ భక్ష్యాలు అయితే చేస్తున్నాం ఇక్కడ. సో ఈ విధంగా మంచిగా నీట్గా ఇట్లా ఒత్తేసుకోవాలి. సో మంచిగా నూనె తీసుకొని నూనె యాడ్ చేసుకుంటా మంచిగా ప్రెస్ చేసుకుంటే భక్ష్యాలు అనేటివి నీట్గా మంచిగా వస్తాయి. చాలా బాగుంటుంది. పల్లీలతోటి చేసుకొని ఒక్కసారి మీకు కూడా చాలా బాగా టేస్ట్ అయితే వస్తుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. మీకు కూడా ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. సో చూడండి, ఇక్కడ మెల్లగా అయితే వేస్తున్నారు. చూడండి, ఈ విధంగా చాలా బాగుంటుంది. మా దగ్గర అయితే ఏదైనా ఫెస్టివల్ వచ్చిందా ఫస్ట్ భక్ష్యాలే అండి. మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో అయితే మాకైతే బాగా ఇష్టము. ఇంకా ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు మేము భక్ష్యాలు అయితే చేసుకొని తింటాము. అంత బాగుంటాయి. సో ఈ విధంగా అయితే భక్ష్యాలు చేసుకున్నాము. సో నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి, భక్ష్యాలు చేస్తున్నారు కదా, కొన్ని అయితే అయిపోయినాయి. వాటిని చూస్తే నోడైతే ఊరుతుంది ఎప్పుడెప్పుడు తినాలా అని. సో మీకు ఎలా అనిపించిందో చూసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.